హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులను కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా అనే పథకం పేరుతో 6,000 రూపాయలు ఒక్క ఎకరాకి మొన్న రైతుల ఖాతాలలో జమ చేసింది. కానీ ఇప్పటి వరకు 4, 5, 6 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు అందించబోతున్నాం అనేది వివరణ ఇవ్వలేదు. అయితే ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రైతు భరోసా నిధులు రాని వాళ్ళకి ప్రభుత్వం నిధులను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో మీకు ఈ రైతు భరోసా నిధులు మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది తెలియజేయబోతున్నాను. వీడియోని చివరకు చూడండి. తాజాగా ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా రాని రైతులకు ప్రభుత్వం ఈ 5 రోజులలో, అంటే ఈరోజు తారీఖు 10వ తారీఖు అనుకోండి, 15వ తారీఖు కల్లా 4 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో 1,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లుగా ఒక స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే రైతు భరోసాకి కసరత్తు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,000 కోట్ల రూపాయలు 4 ఎకరాల అన్నదాతలకి 9 లక్షల మంది ఉన్నారంట. వీళ్ళు 4 ఎకరాల రైతులు 9 లక్షల మంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 విడతలు విడుదల చేశారు. 1 ఎకరం పట్టా కలిగిన వాళ్ళకి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 569 కోట్లు, 2 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 1,091 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 3 ఎకరాల పట్టా కలిగిన రైతులకి 12వ తారీఖు నాడు 1,296 కోట్ల రూపాయలు. ఈ విధంగా విడుదల చేసిన ప్రభుత్వం ఈ 3 నుంచి 4 రోజులలో 4 ఎకరాల రైతులకి 1,000 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం 9,660 కోట్ల రూపాయలను ప్రభుత్వం అంచనా వేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 1,52,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉంటే ఇప్పుడు 1,48,00,000 ఎకరాలకి రైతు భరోసా సహాయాన్ని ప్రభుత్వం అందించనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 నుండి 70 లక్షల మంది రైతులకి ఈ భరోసా సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేయనున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తానికి ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం అర్హత కలిగిన రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తుంది. ఇక్కడ ఈ 5 రోజులలో, అంటే మార్చి 12వ తారీఖు కల్లా 4 ఎకరాలకి 1,000 కోట్లు, ఆ తర్వాత ఫిబ్రవరి 15లోగా బహుశా 5 ఎకరాల వాళ్ళకి కూడా భరోసా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. సో ఇప్పటికైతే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మార్చి 31లోగా రైతు భరోసా నిధులు అందజేస్తామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే కొద్ది రోజులలో బడ్జెట్ కూడా ఉండబోతుంది కాబట్టి ఈ బడ్జెట్లో రైతు భరోసా కోసం సుమారుగా 18,000 కోట్ల రూపాయలను ప్రతిపాదన కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. 2 ఏడాదిలకు, అంటే 2 కార్లకి సంబంధించి ఒక్క కారుకి 9,000 కోట్ల రూపాయలు మేర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.